తెలిసిపెట్టుగా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మేము వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ దినము వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని అతిథికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన దేవ, మహాగణుడా, బహున్నతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ బంగారు పాదాల దగ్గరకు మేము వచ్చాం. నీ మెల్లని స్వరాన్ని వినటానికి వాక్యముతో మాతో మాట్లాడాలి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మాకు దయచేయి. తేదీ కలపకి నీకు సూటిగా మాట్లాడి ధైర్యపరిచిన ప్రతి బిడ్డ నీ కృపలో ఆయుధపరిచి మహింపరుచుకోమంటూ యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వెళ్ళిపోతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క వాక్య భాగంలో క్రైస్తవులు ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. క్రైస్తవులు ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ నిజంగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి 10 వరకు మనం ఒకసారి మనం చూసుకుందామా? అక్కడ చూద్దామా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సమాధానపరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తమై హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియులారా, ఈ దినము మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ యొక్క అంశాన్ని మనం చూసుకోబోతున్నాం. ఇక్కడ ప్రభు క్రైస్తవులు ఎలా ఉండాలి అనేటువంటి అంశంలో ఈ యొక్క వాక్యంలో మనం గమనించి వీటన్నిటిని నవధన్యతలు అని పిలుస్తూ ఉంటారు. ఈ దేవుడు శిష్యులకు కొండ మీద వెళ్ళినప్పుడు ఒక క్రైస్తవులు, విశ్వాసులు ఈ రీతిగా ఉండాలి, దేవుని బిడ్డలు అనేటువంటి మాట ప్రభు శిష్యులకు హెచ్చరిస్తున్నాడు. ఏమంటా ఉన్నాడు? ఆత్మలో విరిగిన వారుగా ఉండాలంట. తర్వాత ఇతరుల కొరకు భారము కలిగిన వారికి ఉండాలి. మన జీవితంలో చాలా మంది విషయాలలో గమనించినట్లయితే వాళ్ళు అనుకుంటా ఉంటారు, మేము ప్రభుని ఎరగకన్నా ముందు మా జీవితంలో మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం, కానీ ఎప్పుడైతే ప్రభులోకి మేము వచ్చామో మా జీవితంలో ప్రతిదినం మేము బతుకుతేమన్నా గొర్రె పిల్లవల మేము ఉంటున్నాము అని అంటా ఉంటారు. ప్రియులారా, అవును, ఈ లోకంలో మీరు యాత్రికులు, ప్రయాణికులు అంటా ఉన్నారు ప్రభు. నిజంగా మనం విరిగిన వారుగా ఉండాలంట. ప్రతి క్రైస్తవులు మనం నిజంగా కొన్ని విషయాలను మనం విరిగిపోయిన వారు ఉండాలా, ఇతరుల పట్ల భారము కలిగి మనం ఉండాలంట. అంటే ఒకరి భారం ఒకరు తీసుకొని ఈ లోకంలో మనం ప్రార్థించేవారుగా మనము ఉండాలి. తర్వాత సాత్వికులుగా, దీనులుగా ఉండాలంట. హల్లెలూయా. సాత్వికం అనగా సాత్వికమైనటువంటి మనస్తత్వము దేవునిది. నిజంగా అలాంటి అంటే ఒక సాత్వికము అనగా వాళ్ళు ఒక నమ్రత కలిగినటువంటి హృదయాలు, వాళ్ళ హృదయం చాలా కోమలంగా అందుకంటాడు, మీరు పాము వలె చురుకుగాను పావురం వలె నిష్కలంకంగా ఉన్నాం. అంటే సాత్వికమైనటువంటి మనస్తత్వము, క్రీస్తు మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలంట. తర్వాత ఏముందని దీనుడుగా ఉండాలంట. నీతి కొరకు ఆకలి దప్పులు. అంటే ఈ లోకంలో మనం ఎట్లుండాలంటే సత్యము విషయంలో మనము ఆకలి దప్పులు, అంటే నీతి విషయంలో, యథార్థత విషయంలో మనం ఆ కోరిక కలిగి మనం ఉండాలని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారుగా. తర్వాత కనికరం, ఇతరుల పట్ల మనం కనికరాన్ని చూపించేవారుగా ఉండాలి. కఠినంగా మనం నడుచుకోకూడదు. దేవుని విషయంలో దాహం ఉండాలి, ఇతరుల పట్ల కనికరం ఉండాలి. తర్వాత పవిత్ర హృదయం గల వారిగా ఉండాలి అంట. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటా ఉన్నాడు? ఇలాగ మీరు ఉండండి అని శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఆమేన్. తర్వాత జ్ఞానము గలవారుగా ఉండండి, ఓర్పు గలవారుగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రేమైనటువంటి దేవుడి పిల్లల, క్రైస్తవ పయనము అంత సులభమైనది కాదు. దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాట ఆయన అంటా ఉన్నాడు, విరిగిన వారుగా ఉండండి, ఇతరుల పట్ల భారము కలిగి ఉండండి, సాత్వికులు ఉండండి, నీతి పట్ల ఆకలి కలిగి ఉండండి, కరికరము కలిగి ఉండండి, పవిత్ర హృదయములు ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, సంతోషంగా ఉండండి. అంటే ప్రభు ఏమంటున్నాడు? ఈ లోకంలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు అనేకుల ఎదుట ఉన్నప్పుడు మీ యొక్కటువంటి
యొక్క భక్తిని, యథార్థతను, దైవత్వాన్ని ఇతరులు నిజంగా మీలో చూసేలాగున మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునే వారిగా మనం ఉండాలంట. ప్రభు అని పిలిచేది గొప్పది కాదు, కానీ నిజంగా ఈ అన్ని విషయాలలో ఇలాంటి గుణాలు, ఇలాంటి స్వభావాలు, ఇలాంటి దైవత్వము, ఇలాంటి కరుణ, ఇలాంటి ఓర్పు, ఇలాంటి సంతోషము, ఇలాంటి దేవుని జ్ఞానం, ఇలాంటి పవిత్రత, దేవుని పట్ల దాహము, అదే రీతిగా ఇతరుల పట్ల అనగా నశించే ఆత్మల పట్ల భారము, తర్వాత ఇతరుల కోసం విరిగిన హృదయం కలిగి ప్రార్థించేటువంటి మనస్తత్వము ఉన్నదా లేదా అని ఒకసారి మనం ఆలోచించాలి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఇతరులు ప్రార్థన విన్నప్పుడు ఆ ప్రార్థన విన్నపాన్ని నీదని తీసుకొని దేవుని దగ్గర హృదయాన్ని పగులు కొట్టుకొని విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని దగ్గర ప్రార్థించేవారుగా ఉంటావు. అంతేగాక ఇతరుల భారాన్ని, నీ భారాన్ని పక్కన పెట్టేసేయి. నిజంగా ఎప్పుడైతే ఇతరుల కోసం నువ్వు ప్రార్థిస్తావో నిజంగా నువ్వు దేవుని బిడ్డగా పిలవడవు. తర్వాత ఈ లోకంలో మనము సాత్వికమైన దేవుని యొక్క మనస్సును మనల్ని చూసిన వారు నిజంగా దేవుని మనలో చూస్తా ఉన్నారా, లేకుంటే ఇహలోకం అనేటువంటి అపవాది నిజంగా మనలో ఇతరులకు కనబడుతుందని ఒకసారి మనం ఆలోచించాలి. తర్వాత అనగా దేవుని విషయంలో చాలా వరకు మనము నిజంగా ఒక దాహము కలిగి ఈ లోక విషయం కాదు, దేవునిలాగా మనం దేవుని విషయంలో దాహము కలిగిన వారిగా మనం ఉండాలి. చాలా మంది జ్ఞానము లేకుండా పాడైతున్నారని ప్రభు అంటున్నాడు. ఎవరికి ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఏ రీతిగా జ్ఞానాన్ని ఉపయోగించాలో తెలియదు. లోకమైన జ్ఞానం మనకు కాదు, కానీ దేవుని జ్ఞానము కలిగి నిజంగా సల్మోను మహారాజు దేవుని జ్ఞానముతో నింపవన్నట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళరా ఓర్పు, శ్రమలు వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఎంతవరకు సహించుకుంటున్నాము, ఓర్పు కలిగిన వారే దేవుని బిడ్డలై ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఎప్పుడు మనం ముడుచుకొని ఉండకూడదు. కానీ వీ హ్యాడ్ టు బి సంతోషంగా, మనము దేవుని బిడ్డలము కాబట్టి మనం సంతోషంగా దేవుని మనం ప్రత్యక్షపరచేవారుగా ఉండాలి. ఈ నవధన్యతలను దేవుడు మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. మీరు ఈ రీతిగా ఉండండి, ఆ రీతిగా ఉండండి అని చెప్పిన అలాంటి శిష్యులకు చెప్పిన తండ్రి వాక్యము చదువుతున్నటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత రెండవది మాట ఏంటిదంటే భద్రపరచమన్నటువంటి ఉప్పులాగా మనం ఉండాలంట. అంటే ఈ లోకానికి ప్రకాశించు వెలుగుగా మనం ఉండాలంట. ప్రేమనేటువంటి దేవుళ్ళ మత్తయి సువార్త 5:13 అక్కడ ఒక మాట ఉంది. ఏముంది చూద్దామా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. అక్కడ గమనించినట్లయితే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రైజాలో ఏమన్నాడు? లోకమునకు ఉప్పై అంటే మనం లోకానికి ఉపయోగపడే వారిని, రుచి ఇచ్చేవారిని. హల్లెలూయా. అంటే లోకానికి మనం ఎంతవరకు ఇతరుల పట్ల మనం ఉపయోగపడుతున్నాము, మన ద్వారా ఇతరులకు ఎంతవరకు లాభం ఉంది, మనలో బట్టి ఇతరులు ఎంతవరకు సంతోషపడుతున్నది, మనలో ఉన్నటువంటి సువాసన పరిమళ తైలము, అది సుగంధము, దేవుని యొక్క సన్నిధి, మనలో ఉన్నటువంటి వెలుగు ఇతరులకు నిజంగా అది వెలుగుకరంగా మారుతుందా, లేకుంటే ఇతరులకు మనం ఉపయోగపడుతున్నామా లేదా అని ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన అంటాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. వెలుగున్న స్థలంలో చీకటి ఏమాత్రం ఉండజాలదు. ప్రియులారా, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా పిలువబడిన ప్రతి ఒక్కరు నువ్వు వెలుగుగా ఉంచున్నావా, దేవుని బిడ్డగా ఉంచున్నావా, చీకటిగా ఈ లోకానికి నువ్వు అనేక మంది నిజంగా నీ స్వభావాన్ని, నీ గుణాన్ని, నీ మాటలు, నీ యొక్క ప్రవర్తనను బట్టి అయ్యో దేవుని బిడ్డని సాక్ష్యం ఇస్తున్నారా, లేకుంటే వెలుగుని సాక్ష్యం ఇస్తున్నారా, నీలో చీకటి ఉందని అనేకులు నిజంగా సాక్ష్యం ఇస్తున్నారు. ఒకసారి మనం ఆలోచించాలి. మీరు భద్రపరచబడినటువంటి ఉప్పై ఉన్నారు. ఆ ఉప్పు దేని వలన సారము పొందవు. ప్రియులారా, మనలో బలహీనులమే, మనం నిష్ప్రయోజకులము. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే మనలో బలంగా చరించబోతున్నదో, దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, మనం నిజంగా మనలో ఉన్నటువంటి వెలుగు అనేకులకు ప్రత్యక్షపరచబోతున్నది. మనల్ని చూసిన వారు సంతోషపడబోతున్నారు. మనలో చూసిన వారు మనలో ఉన్నటువంటి వెలుగును బట్టి దేవుని మహిమపరచబోతున్నారు. ఎంతమంది మన దగ్గరికి వస్తున్నారు, ఎవరితో మనము కలిసినా, ఎవరితో మనం మాట్లాడినా, ఎక్కడికి నిలవన్నా కూడా ఇతరులకు నిజంగా దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆనందకరంగా ఉందా, నష్టకరంగా ఉందా అని ఒకసారి మనం ఆలోచించే వారిగా మనం ఉండాలి. ప్రేమనేటువంటి అనేటలో మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. మీరు ఉప్పు అనేది అర్థం ఏంటి? అది ఒక మంచిది, అది ఉపయోగపడేది, అది అనేకులకు అవసరమైనది. మానవుని దేవుడు ఒక ఉప్పుకు పోలుస్తా ఉన్నాడు. పిల్లరా, నువ్వు ఉపయోగపడాలి దేవుని విషయంలో, ఒక ఉప్పుగాను ఉండాలి. నీ ఇంటికి, నీ రక్త సంబంధులకు, నిజంగా నీ ఫ్రెండ్స్ కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, నిజంగాను ఒక మంచి
ఉండే బిడ్డగా నువ్వు ఉంచినావా, లేకుంటే నిన్ను చూసిన వారు చీతు ఎందుకు ఈ దరిద్రపు అని నిన్ను ఆ రీతిగా మాట్లాడుతున్నారని ఒకసారి మనం ఆలోచించాలి. అదే గమనించిన 5వ అధ్యాయం 16వ వచనంలో మత్తయి సువార్తలో ఏమంటారు చూద్దామా? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. ఎంత మంచి మాట! మనుషులు మీ సత్క్రియలను అంటే మంచి కార్యములను చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరచువన్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించాలి. సత్క్రియలు ఏదో ఇచ్చి పుచ్చుకుంటే కాదు సత్క్రియలు. హల్లెలూయా! మన దేవునిని మనము ప్రత్యక్షపరిచేది, కష్టాలలో నిలబడేది, వాళ్ళ దుఃఖాలలో నిలబడేది, వాళ్ళ అనారోగ్య స్థితిలలో నిలబడేది. నిజంగా ఈ దినాల్లో కరోనా వచ్చిన వాళ్ళను ఎట్లా చూస్తారంటే ఒక శత్రువును చూసినట్టు చూస్తారు. ఆ ఇంటి వారిని అయితే ఇంకా వద్దు, అంత ఘోరంగా చూస్తారు. వాళ్ళు ఏం పాపం చేశారా, లేకుంటే వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారా? ఆ యొక్క కరోనా వచ్చిన వాళ్ళ విషయంలో గమనించినట్లయితే చాలా దూరం పెట్టేవారుగా వాళ్ళ హృదయాలు ఏమైతే ఒకసారి ఆలోచించారా? ఒకసారి మనం గమనించాలి ప్రియులారా. ఇలాంటి వారి పట్ల కరుణ, దయ, మమకారాన్ని మనం చూపిస్తున్నాం. అనారోగ్య స్థితిలో ఉన్న వారి పట్ల, బలహీనుల వారి పట్ల, నిష్ప్రయోజకుల వారి పట్ల, దీన దరిద్రుల పట్ల. హల్లెలూయా! ఒకసారి ఆయన అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి. మనము దైవత్వాన్ని ఎంతవరకు ప్రత్యక్షపరుస్తున్నాము? అందుకు పేతురు, యోహాను వాళ్ళు వెళ్తున్నప్పుడు అపోస్తలులు ఒక సాక్ష్యం చేయమని భూమిని తలకిందులు చేయవారు బయలుదేరుతున్నారు. ఆ యొక్క శిష్య బృందంలో ఒకసారి గమనించినట్లయితే ఒక సాక్షిగా వారు ఉన్నట్టుగా మనం చూస్తాము. మన సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడు. అంటే మనం ఎట్టున్నాం ఈ లోకంలో, ఆత్మీకంగా ఎంతవరకు ఉన్నాము, ఇతరులను ఎంత దుఃఖపరుస్తున్నాము, ఇతరులకు ఎంత మంచి కోరుతున్నాము, ఇతరులకు ఎంత సహాయపడుతున్నాము, ఇతరులను ఎంతవరకు ప్రేమిస్తున్నాము, ఇతరులను ఎంతవరకు ఆదరిస్తున్నాము, ధైర్యపరుస్తున్నాము, వాళ్ళతో నిలబడుతున్నాము, దాన్ని బట్టి పరలోకపు తండ్రి మహిమపరచబడబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకు ప్రభువు అంటాడు, ఏమంటాడు? సంతోషం గల వారి ఇంటికి వెళ్ళే కన్నా దుఃఖముతో ఉన్న వారి ఇంటికి వెళ్ళాలంట. హల్లెలూయా! సంతోషం ఉన్న ఇంటికి చుట్టాలు ఎక్కువ మంది ఉంటారు, కానీ దుఃఖం ఉన్న ఇంటికి చుట్టాలు తక్కువగా ఉండబోతారు. ఎందుకు రారు? కష్టాలలో ఎవరు రారు, సంతోషంలో అందరూ కలుస్తారు. హల్లెలూయా! ఎవరైతే నీ కష్టాలలో నిలబడతారో వాళ్ళే నీ వారు. నీ దుఃఖంలో, నీ కష్టాలలో, నీ బాధలలో నీతో ప్రార్థనలో సహకరిస్తూ నేనున్నాను, భయపడబాకు అని చెప్పేవారే నీ వారు. కానీ ఎవరైతే సంతోషంలో కలుస్తారో వాళ్ళు కాదు. ప్రియులారా, ఒకసారి గమనించండి. ప్రభు హెచ్చరిస్తాము, దుఃఖపడి ఇంటికి వెళ్ళండి, సంతోషపడి ఇంటికి వెళ్ళవకమంటాము. హల్లెలూయా! మానవ జీవితంలో ఒకసారి మనం ఆలోచించాలి, మనం ఏ రీతిగా ఉంటామున్నాం. నిజంగా మనము దేవుని విషయంలో, నిజంగా దేవుడు మనల్ని బట్టి మనం నమ్మకమైన నా మంచి బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, ఈ బిడ్డను బట్టి నేను మహిమ చెందుతున్నాను అని అంటున్నాడా? లేకుంటే నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు? వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి. వెలుగంటే ఏంటి? వెలుగంటే ఏంటి? నీలో ఉన్న వెలుగే బయట కనపడుతుంది. నువ్వు మాట్లాడాల్సిన పనిలే, నువ్వు చెప్పాల్సిన పనిలే, నీ లోపల ఏముందో బయట కనపడుతుంది, అంతే. హల్లెలూయా! హల్లెలూయా! నీ లోపల ఏదుందో నీ ముఖంలో కనబడుతుంది క్లియర్గా. హల్లెలూయా! కోపం వచ్చిన మనిషిని చూడాలి, లోపల ఉన్న కోపం బయటికి క్లియర్గా కనపడుతుంది. హల్లెలూయా! దుఃఖంతో ఉన్న మనుషులను చూస్తే లోపల ఉన్న దుఃఖము బయట ముఖాల మీద కనబడేదిగా ఉండబోతున్నది. మన వెలుగు ఎక్కడ ప్రకాశిస్తాము? మొదటిగా మన వెలుగు ఇంట్లో ప్రకాశించాలి, నీ కుటుంబంలో ప్రకాశించాలి, నీ భార్య భర్తల దాంపత్య జీవితంలో, భార్య భర్తల ముందు, పిల్లల ముందు, రక్త సంబంధుల ముందు నీ వెలుగు ప్రకాశించాలి. హల్లెలూయా! అందుకంటాడు ప్రభు, మొదటిగా మీరు యూదాలోను, యెరూషలేములో, సమరయలో సాక్షిగా ఉండమంటారు. అది మనం చేయాల్సిన మొదటిగా మన సాక్ష్యం ఇంట్లో కరెక్ట్గా ఉండాలి. మన అమ్మ ఎలా ఉంది, మన తండ్రి ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన సాక్ష్యం ఏ రీతిగా ఉన్నది, మనలో ఉన్న వెలుగు నీ ఇంట్లో అంతా ప్రకాశిస్తున్నదా, లేకుంటే నీలో ఉన్న చీకటి ఇల్లంతా చీకటి చేస్తున్నదా? ఒక్కసారి మనం ఆలోచించాలి. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు కొర్నేలు అంటున్నాడు. అందుకే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలు తన ఇంటి వారు ఎట్టున్నారట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఎంత మంచి మాట! ఎట్టున్నారంట? భయభక్తులు కలిగి ఉన్నారంట వాళ్ళు. హల్లెలూయా! అందుకే ఆ భయభక్తులు గల వారి ఇంటికి పేతురును బొమ్మని ప్రభు చెప్పింది.
చూసారా? ఆమేన్. అక్కడేమంటాడు? కొర్నేలు తన ఇంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి వారు, ఇతరులకు ధర్మ కార్యాలు చేస్తుండేవారంట. అంటే ఇతరులకు ఉపయోగపడవారు. ఈ దినాలు ఒకరికి పెట్టాలంటే 10 సార్లు ఆలోచన చేస్తారు. 10 సార్లు ఆలోచన, లేని వాళ్ళకు పెట్టాలంటే 10 సార్లు ఆలోచన చేస్తుంటారు. ఒక ఇంటికి వెళ్ళిన టీ అలా 10 సార్లు ఆలోచన. అదే ఆంధ్రలో ఇలా గమనిస్తే ఏ టైంకి వెళ్ళినా భోజనం చేయండి అమ్మా అంటారు. ఉదయం వెళ్ళినా మధ్యాహ్నం వెళ్ళినా భోజనం చేయండి అంటారు. కానీ మన కర్ణాటకలో ఏమంటారు? టీ ఇచ్చానా అంటారు. హల్లెలూయా. కాఫీ తాగుతావా అంటారు. హల్లెలూయా. ఏమంటారు? మధ్యాహ్నానికి కాఫీకి టైం లేదు. 12 గంటలైనా కాఫీ, 1 అయినా కాఫీ, 4 అయినా కాఫీ. కాఫీతో వాళ్ళని సరిపరిచి పంపించేస్తాం. కానీ ఆంధ్రలో ఏ సేవకులు ఇళ్ళలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు? భోజనం చేయండి. యథార్థమైన హృదయం. అందుకే అక్కడ వరి మంచిగా పడుతుంది. వాళ్ళ గిన్నెలు పొంగి పొరుగుతుండే కారణం ఎందుకు తెలుసా? వాళ్ళు ఆర్ట్ఫుల్గా ఉండరు దేవుని విషయంలో. హల్లెలూయా. వాళ్ళు నేను ఎన్నోసార్లు అక్కడ మీటింగ్లకు వెళ్ళినప్పుడు ప్రేయర్ పెడితే భోజనాలు పెడతారు. ఎంతమంది వచ్చినా వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు. యథార్థం. అక్కడ కొర్నేలు ఏ రీతిగా ఉన్నాడు? తన ఇంటికి అనేక మంది వచ్చేవారట, అందరికీ మంచి చేసేవాడట, ధర్మకార్యాలు చేసేవాడట, దేవుని ప్రేమను చూపించేవారట. ఆ ఇల్లు దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే వాళ్ళ వెలుగు అనేక స్థలాల్లో అది వెలిగింపబడతాం. అందుకే పేతురును దేవుడు అక్కడికి పొమ్మని చెప్పి. హల్లెలూయా. పేతురు ఆ యొక్క కొర్నేలు కలిసినప్పుడు ఎంతో సంతోషపడుతున్నాడు. దేవుడు చెప్పాడు నిన్ను నా ఇంటికి చేర్చుకోమని అని కొర్నేలు చెప్పిన పేతురు ఎంతో సంతోషం. ప్రియులారా, ఈ దినాలలో నిజంగా సేవకులు మన ఇళ్ళకి వస్తున్నారు. ఎప్పుడైతే సేవకులు ఇళ్ళలో కాలు పెడతారో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే సేవకులు అయిపోతారు. ఇంకా సేవకులు ఎందుకు కావాల్సి వచ్చింది? హల్లెలూయా. ఎవరింటికి వాళ్ళు సేవకులు అయిపోతారు. సేవకులు అవసరం లేదు. అభిషేకింపమన్న వాళ్ళ ఇంటికి రావడం అవసరం లేదు. ఎందుకంటే నీ ఇంటికి నువ్వు సేవకుడివి, నీ ఇంటికి నువ్వు సేవకురాలు. దేవుడు చెప్పలేదు. దేవుని ఆత్మ. అందుకే ఎప్పుడైతే యెషయా ఇంటికి ఆయనను సమూయేలును పంపినప్పుడు దేవుడు ఎందుకు పంపాడు? దావీదును ఎన్నుకోమని పంపాడు, అభిషేకింపమని పంపాడు. హల్లెలూయా. మన ఇంటికి ఎంత దేవుని సేవకులు వస్తారో ఇంట్లో దేవుని ప్రసన్నత అంత చెల్లించబోతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా, దేవుని ప్రసన్నత నిజంగా మన ఇల్లు ఒక భక్తికరమైన ఇల్లుగా ఉందా? దైవికమైన ఇల్లుగా ఉందా? ఆత్మీయకరమైన ఇల్లు ఉందా? నిజంగా మన ఇంటిని చూసిన వాళ్ళు సంతోషపడుతున్నారా? లేకుంటే మనం ఇతరులకు ఉపయోగపడుతున్నామా? లేదా మన ఇల్లు నిజంగా ఆ కోనేటి ఏ రీతిగా ఉన్నదా రీతిగా ఉన్నదా అని ఒకసారి మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు మారితే పిల్లలు మారరు, పిల్లలు మారితే తల్లిదండ్రులు మారరు. ఇలాంటి కుటుంబాన్ని దినాలను మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇలాంటి జీవితాలను మనం చూస్తాము. ఆ యొక్క కొర్నేలు కుటుంబము భక్తితో, దేవుని యందు భయభక్తులతో ఉన్నది, ప్రార్థనతో ఉండేవారట. తండ్రి ఉండేవాడు, పిల్లలు, కుటుంబం కూడా ఉంది. అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు విశేషంగా ఎన్నుకున్నాడు. అందుకే ఆ ఇంటికి సేవకులు రాగలిగారు. పిల్లరా, ఆయన ఆశీర్వాదకరంగా మార్చబడి ఉంటాము. హల్లెలూయా. ఒక్కసారి మనం ఏ రీతిగా ఉన్నాం, మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాం? అందుకంటే మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఎంత మంచిగా ఉప్పై ఉన్నారు. ఒకసారి మనం ఆలోచిస్తాం. మనం ఉపయోగపడుతున్నాం ఇతరులకు, మన ఇంటి వారికి మనం ఉపయోగపడుతున్నాం, మన స్నేహితులకు మనం ఆత్మీయులకు ఉపయోగపడుతున్నామా? నీ దగ్గర ఉన్న ఒక రొట్టెల అర్థము రొట్టె ఇతరులకు ఇస్తున్నావా ఆకలిగిన వారికి? లేకుంటే అది సగం తిని మళ్ళా అర్థం పెట్టుకుంటున్నావు? జాగ్రత్త. చాలా మంది జీవితాలలో గమనించినట్లయితే నిజంగా ప్రియులరా యథార్థము ధారాళమైనటువంటి మనస్తత్వము లేని వారుగా ఉంటాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. తరువాత సత్యాన్ని బోధించేవారుగా ఉండాలి. We have to speak the truth. సత్యాన్ని బోధించేవారుగా మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, చూద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞలు మిగుల అల్పమైన ఒకదానినైనను మీరు మనుషులకు అలాగు చేయ బోధించువాడే వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడెవడు. ప్రైజ్ అలా. వాక్యం చెప్పేటప్పుడు ఏదన్నా దేవుడు కొట్టినట్టు మాట్లాడితే నాకు కాదు అనుకుంటాం. హల్లెలూయా. కొట్టినటువంటి మాటలు నిజంగా దేవుడు సరిపరిచే మాటలు వచ్చినప్పుడు బోధకులు కూడా చెప్పరు కొన్ని విషయాలు. అదే ఈ రాత్రి వాక్యాలు కూడా తీసేసి అందుకంటాడు ప్రభు జాగ్రత్త. ఆజ్ఞలలో దేవుని ధర్మశాస్త్ర విషయంలో వాక్యంలో అది మాట అంటే మాట, అదే మాట చెప్పవు. దాన్ని ఏది తీయవాకమంటాము. హల్లెలూయా. మనుషులకు అనుకూలంగా వాక్యాలు కాదు మనకు కావాల్సినది,
నిజంగా ఆ రీతిగా మనం ఉంటే దేవుని రాజ్యంలో మనం అల్పులంగా పిలువబడబోతున్నాం. జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా మనం సరిపరిచయం వచ్చినప్పుడు సరిపడమనాలి, గద్దింపు వచ్చినప్పుడు గద్దింపమనాలి. ఎందుకంటే నిజంగా పెద్దము వాడిని వాడు సరిపడలేరు కాబట్టి. ఎప్పుడైతే ఈ లోకంలో వాక్యంలో సరిపడి నీ ప్రవర్తన అంతటిని, నీ యొక్క మార్గం అంతటిని, నీ అన్ని విషయంలో, నీ భక్తి విషయంలో నువ్వు చాలా నిష్కలంకంగా నువ్వు ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో నీకు స్థానం. అందుకని అంటాడు, ఏమంటాడు, అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. బోధకులైన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వాక్యం బోధకులకు, తర్వాత వాక్యం చెప్పేదంత సులభమే కాదు. కానీ వాటిని ఎంతవరకు మనం అవలంబించుకుంటున్నాం, వాక్యాన్ని ఎంతవరకు మనకునే మనం అనుకుంటున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఎవరిదంట పరలోక రాజ్యము? వాటిని గైకొన్న వారిని అంట. అంటే చదివిన అంగీకరించుకున్న వారిని, విని అంగీకరించుకున్న వారు, చెప్పి అంగీకరించుకునేవారు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా. చాలా మంది వాక్యాన్ని రీతిగా తీస్తారు. తెలియని వారు, కొత్తగా రక్షింపబడిన వారు ఆ రీతిగా పరిశుద్ధంగా ఇలా మూసి ఇలా తీసేసి దేవుని నాతో మాట్లాడి మంచిది. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు ఎలా చదవాలి. కానీ తెలిసిన వారు, ఆత్మీయంగా బలపడ్డవారు వాక్యాన్ని క్రమబద్ధంగా కొత్త నిబంధన నుంచి లేకుంటే పాత నిబంధన నుంచి క్రమబద్ధంగా చదువుకుంటూ పోవాలి. మనము వాక్యమును నిజంగా ఏదే కానీ నిజంగా మనము చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు, వింటున్నటువంటి ప్రతి ఒక్కరు దాన్ని మనం అంగీకరించుకోవాలి. తప్పంటే తప్పు, సరి అంటే సరి. ప్రేమనేటువంటి దేవుని బిడ్డారా, నిజంగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చూసామా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనాను ధర్మశాస్త్రమందు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞ అన్నిటి విషయంలో అపరాధి అగును. ప్రైజలా. నేను అన్ని మంచిగా ఉన్నా, కానీ ఆజ్ఞలు వచ్చినప్పుడు ఆజ్ఞలు నేను తప్పిపోతున్నా, ఇవన్నీ నేను చేయలేకపోతున్నా. కానీ అక్కడ ఏమంటున్నాడు, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా వాళ్ళ అపరాధి అంట. ప్రైజలా. హల్లెలూయా. ఒక్క మాట విషయం తప్పిపోయినా దేవుని దృష్టిలో అన్నీ మంచిగా ఉన్నాయి. ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి, ఏమన్నాడు, అయ్యా నేను నిన్ను వెంబడింపగోరుతున్నాను అని చెప్పిన వెంటనే ఆయన ఏమన్నాడు, సరే వెంబడించు, కానీ నీ కాడున్నీ బిడ్డలకి చేసి నన్ను వెంబడించు. అది ఆయనకి ఇష్టం కాదు. కొన్ని మనం వదులుకోమంటాం, వదులుకొని ఇష్టపడడం. మన బలహీనతలు మనకు తెలుసు, మనం ఎలా ఉండేది మనకు తెలుసు, మన ప్రవర్తన ఎలా ఉండేది తెలుసు, మన హృదయం ఎలా ఉండేది తెలుసు, మన ఆలోచనలు ఎలా ఉండేది తెలుసు, మన క్రియలు ఎలా ఉండేది. కానీ ప్రభు వాక్యముతో మన తండ్రి వీటన్ని వదులుకో. నువ్వు ఇంకా నేను రూపాంతరం చేయాలనుకున్నా, నేను దేవుని నా రాజ్యంకు సిద్ధపరచాలనుకున్నా, వీటిని వదులుకోమన్నప్పుడు వాటిని మనం ఇష్టపడమన్నమాట. హల్లెలూయా. మనం ఇష్టపడము. నువ్వు అన్నిట్లో మంచిగా ఉన్నావు, అన్నిట్లో మంచిగా ఉన్నావు, కానీ ఎక్కడో ఒక పక్క మనము కొన్ని విషయాలు మనం పాటించాలి. అది తెలుసు, ఆ బలహీనత ఏంటో అనేది మనకు బాగా తెలుసు. హల్లెలూయా. మనం అంటాం వాక్యంలో ఇది మంచిది కాదు వదిలేసి, అబ్బా అది చాలా కష్టం. హల్లెలూయా. చాలా మంది సీరియల్ చూసేటోళ్ళు, పిక్చర్లు చూసేటోళ్ళు దానికి అలవాటు పడి ఉంటారు. ఒక్కరు తినేటోళ్ళు అలవాటు పడి ఉంటారు. స్మోక్ చేసేటోళ్ళు అలవాటు పడి, ఈ తప్పుదారులు పాపం చేసేటోళ్ళు అలవాటు పడి ఉంటారు. అలవాట్ల నుంచి బయటికి రానికి ఇష్టం కదా. వాళ్ళకి ఏమవుతుంది, మనం చెప్పినప్పుడు అది కఠినమైపోతుంది వాళ్ళకు. అది ఒక్కటి వదులు. అందుకని అంటాడు, ఏమంటాడు, ఆజ్ఞ విషయంలో తప్పిపోయే ఎడల ఆజ్ఞ అన్నిటి విషయంలో కూడా అపరాధి అగును. ఒక్కదాని విషయంలో. ఎంత మంచి మాట. నువ్వు అన్ని ధర్మశాస్త్ర విషయంలో గైకొని ఆజ్ఞ విషయంలో ఒక్కటైనా నువ్వు తప్పిపోయిన ఎడల దేవుని దృష్టిలో నువ్వు ఏమైపోతావు, అపరాధి. బాగా గమనించాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్నాం మనం. నువ్వు ఒక్క మాట అయినను, ఒక్క ఆజ్ఞ అయినను, దేవుని ఒక్క హెచ్చరికైనను, దేవుడిచ్చేటువంటి ప్రతి గద్దింపుకైనను, దేవుని సరిపరిచేటప్పుడు, హెచ్చరించేటప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని తిరస్కరిస్తే దేవుని దృష్టిలో మనం అపరాధులుగా పిలవబడబోతున్నాం. పిల్లరా, జాగ్రత్తగా ఉండండి. మనము దేవుని దృష్టిలో అపరాధులుగా మనం ఉండకూడదు. దేవుడు ఏది చెప్తాడో సత్యం అంటే సత్యము, అబద్ధాన్ని కప్పెట్టడానికి పోవాలి. ఒక అబద్ధం విషయంలో 10 అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. సత్యం యేసుక్రీస్తు. అందుకే పిలాతు అడిగాడు, నువ్వు క్రీస్తువా అన్నప్పుడు, అవును నేను క్రీస్తునే అన్నాడు. ఏమన్నాడు, నేను సత్యం పలికిన ప్రభు. ఈ దినాలలో చాలా మంది సత్యం మాట్లాడాలంటే చాలా కష్టం. విశ్వాసులే అబద్ధాల జనకులైపోతారు. అబద్ధాలు విశ్వాసుల కార్యం వస్తూ ఉన్నాయి. విశ్వాసుల కుటుంబాల నోటికి అబద్ధాలు వస్తున్నాయి. అంటారు మేము అనలేదంటారు, చెప్తారు మేము చెప్పలేదంటారు, హల్లెలూయా. చేస్తారు మేము చేయలేదంటారు, హల్లెలూయా. ఎక్కడండి? అందుకంటాడు ప్రభు, ఏమంటాడు, ఒక్క విషయంలో కూడా
దిక్కులు. నిజంగా మీరు అపరాధులుగా పిలవబడబోతున్నారు. హల్లెలూయా. జాగ్రత్త ప్రియులారా, ప్రభు చెప్పలే శిలువ మరణం దగ్గరున్నది ప్రభుకు. ఆయన చనిపోయే వాళ్ళని ఆయన సిలవేస్తారని తెలుసు, కొరడా దెబ్బలు కొడతారని తెలుసు. నిజంగా తండ్రి మాటకు లోబడినటువంటి ప్రభు క్రీస్తు ప్రియులాతో అడిగాడు. ఏమని అడిగాను? క్రీస్తువా, నువ్వు రాజాతి రాజు అంటే, నువ్వు లోకరక్షకుడు అన్నప్పుడు అందుకు ప్రభు అవును నువ్వు అన్నట్టే. ఎంత మంచి మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట, ఎంత డెడికేషన్ గల మాట నా తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. మరణము దగ్గరికి ఎదురు పన్న కూడా, శ్రమలు ఎదురు పన్న కూడా, కష్టాలు ఎదురు పన్న కూడా, ఆ యొక్క సేవకు అప్పగించేటువంటి ఆ యొక్క గడియ ఎదురు పన్న కూడా ప్రభు అన్నాడు అవును నేను క్రీస్తునే. ఎంత మంచి మాట మనం చెప్పగలుగుతున్నాము. ఈ దినాల ఆశీర్వాదాల కోసం, పిల్లల భవిష్యత్తుల కోసం, ఉద్యోగాల కోసం, నిజంగా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని, వాళ్ళ జీవితాలు బాగుపడాలని, నిజంగా మన ఆలోచనలు, మన జ్ఞానాలు, మన తలంపులు, మన స్వార్థం, మన కోరికలు, మన ఆశలు మనం స్థిరపరుస్తున్నామే కానీ సత్య విషయంలో తప్పిపోయేవారుగా ఉంటున్నాం. దేవుని బిడ్డ, ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావో, నీ మార్గాలు ఎక్కడ తప్పిపోతున్నాయి, దేవుని విషయంలో ఎక్కడ దుఃఖపరుస్తున్నావు ప్రభు, దేవుని ఎక్కడ వెలివేస్తున్నావు, దేవుని మాటి మాటికి ఎక్కడ నువ్వు సిలివేస్తున్నావో ఒకసారి నువ్వు ఆలోచించు. అందుకంటే ఇందు నిమిత్తమే కదా అన్ని జనుల నామం వ్యక్తంగా. ఎందుకో మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి, మనం మాట్లాడే అబద్ధాలను బట్టి సత్యాన్ని కప్పెడుతున్నాము. కానీ ప్రియులారా, పాపాన్ని ఎత్తి చూపించేవారు, లోకాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాం. ఎవరైనా ఏమని చేసి వారు చేశారండి అంటారే కానీ దేవుడు చేశారని ఏమాత్రం అనలేదు. హల్లెలూయా. నీకు సమస్తము చేసింది క్రీస్తు, నిన్ను పంపించింది క్రీస్తు, నిన్ను మార్చింది క్రీస్తు, నిన్ను దీవించింది క్రీస్తు, నిన్ను నిలబెట్టింది క్రీస్తు, నీ కుటుంబాన్ని కాపాడింది క్రీస్తు. ఆయన గురించి చెప్పటానికి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? పిల్లలు జాగ్రత్త. ఒక్కసారి క్రీస్తు నీ పట్ల ఏం చేశాడు అని చాలా మంది సాక్ష్యాలు చెప్పమంటే సిగ్గుపడతారు. అబ్బో, ఇంకా ఎవరి కాలంలో పోయి ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడి చాలా మంచిగా మాట్లాడతాం. సాక్ష్యాలు మందిరాల్లో చెప్పమంటే ఎంతో సిగ్గు. దేవుడు చేసిన మేలు 10 మందిని ఎత్తి చెప్పడానికి సిగ్గు. హల్లెలూయా. నువ్వు సిగ్గుపడుతున్నావా? ఒకనాడు వస్తుంది ప్రభు నీ గురించి తల వంచుకునేవాడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. తరువాత 4వదిగా వేశ్య ద్వారా స్వార్థము, కక్షలు, పగలు లేని వారుగా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి? మొదటిగా మనం చూసాము, సత్యము ఆత్మలో వెలిగిన వారుగా ఉండాలి. ఇతరుల కొరకు భారము, దీనులు, పవిత్ర హృదయం గలవారు, నీతి గలవారుగాను, సంతోషపడేవారుగాను, దేవుని విషయంలో ఆకలి తప్పులు, తర్వాత ఉప్పు లాంటి వారుగా ఉండాలి. తర్వాత సత్యమును బోధించేవారుగా ఉండాలి. 4వదిగా వేశ్యధారణ, స్వార్థము, కక్షలు, పగలు లేని వారుగా ఉండాలి. పిల్లల క్రైస్తవులు ఎలా ఉండాలి? వేశ్యధారణ, స్వార్థము, కక్షలు, పైకి కనబడన్నీ లోపల ఉంటాయి. హల్లెలూయా. పైకి కనబడితే 4 అంటారే మనుషులు, లోపల హల్లెలూయా లోపల ఉంటా ఉండే వేశ్యధారణ. జాగ్రత్త. వేశ్యదారులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, స్వార్థపరులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, కక్షలు, పగలు పెట్టుకున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ప్రియులారా, ఒక్కసారి గమనించండి. యూదా ప్రభు దగ్గరికి వచ్చాడు, సిలువను అప్పగిస్తాడని తెలుసు, ఆయనను పట్టిస్తాడని తెలుసు. కానీ దేవుడు యూదా పట్ల ప్రేమను చూపించాడు. కక్ష పడలే ప్రభు, కక్షను చూపించలే దేవుడు. నన్ను చేశాడు, నేను ఎందుకు చేయను? ఈ దినాల్లో మనుషులు ఎవరైతే విశ్వాసులైన ఎవరైనా ఏం చేస్తే దానికి 2 అంతలు చేసేంతవరకు నాకు సమాధానం. హల్లెలూయా. ఇది ఆత్మీయత. నన్ను చేశారుగా నేను చేయాల్సింది. హల్లెలూయా. కక్షలు, పగలు, ఈర్ష్యలు, వేశ్యధారణ దేవుని రాజ్యంలో ప్రవేశించ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటాడో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు తన సహోదరి ఎవరైనా కావచ్చు, నీ ముందు ఎవరైనా ఉండొచ్చు, తన సహోదరి మీద కోపపడువాడు విమర్శలకు లోనగు, అంటే తీర్పుకు నిలబడబోతున్నాడు. ఆ తర్వాత తన సహోదరుని చూసి వ్యర్థుడు అనగా పాయింట్ అవుట్ చేసి ఎక్కిరించువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపం. అందరికీ కోపాలు అనేది చాలా, కోపము సాతాను నుంచి వస్తుంది. హల్లెలూయా. మనుషులు బలహీనతలు అప్పుడు కానీ దాన్ని అలవాటు చేసుకోరు. ఇక్కడ ఏమంటున్నాడు? తన సహోదరు మీద కోపపడువాడు విమర్శలకు లోనైతాడంట. హల్లెలూయా. తీర్పుకు నిలబడతాడు. తర్వాత
ఇతరులు చాలా పాయింట్ వ్యక్తులు ఎందుకు పనికిరారు, వీళ్ళేమో పెద్ద పనికి వచ్చేవారు. హల్లెలూయా. వాళ్ళు పనికిరారు, ఏమంటే వీళ్ళేం పనికిరారు, వీళ్ళు ఎందుకు ఊరికే వ్యక్తము. హల్లెలూయా. ఇతరులు చాలా ఎక్కిరిస్తూ ఉంటారు, వీళ్ళేమో చాలా బలవంతులు, చాలా జ్ఞానవంతులు, చాలా బుద్ధివంతులు అని ఎందుకు పనికిరాదని నీ సహోదరి గురించి వీడు వ్యక్తుడు ఎక్కిరియడము, ఏరపరచడము, అవమానపడ. కొంతమంది ఉంటారు ముందు పోతుంటే వెనక నవ్వుకుంటా ఉంటారు, వాళ్ళు బలహీనులు. హల్లెలూయా. యేషేపును అంతే చేశారు, తన సహోదరులు ఏం చేశారు, వీడా కలలు కనేవాడు అని ఎక్కిరించాడు. ఏమన్నా వ్యక్తుడు, వీరికి కలలు తప్ప నుంచి వేరే రావు. హల్లెలూయా. ఏమన్నారు, తన సహోదరులే యేషేపును ఎక్కిరించారు, అవమానపరిచారు, కలిగించారు. అతను వస్తుంటే నవ్వాడు. చాలా మంది అదే రీతిగా చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు, ఎవరైనా బలహీనులు కనపడితే వాళ్ళని నిజంగా ఆ అబ్బాయి ఎందుకు పనికిరాండి వచ్చి రుజువు, ఇంకలకి ఏం పని ఉంది. హల్లెలూయా. ఇలాగా మనము చాలా మందిని ఆ రీతిగా మాట్లాడేవారుగా ఉంటారు. ఒక్కరి గురించి మనం అనకూడదు, వీళ్ళు వ్యక్తులు. అంటే నీ పిల్లలు సరిగ్గున్నారా, నువ్వు సరిగ్గున్నావా, నీ పిల్లలు నీ కుటుంబం ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇతరులకు. ఇతరులను అనేకన్నా ఒక ఏళ్ళు ఇతరుల పెట్టి చూపించే బదులు 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఈ 4 ఏళ్ళు అంటే నువ్వు ఇతరుల పట్ల చూపించే బదులు 4 నీ వైపు చూపిస్తున్నా. మొదటిగా నువ్వు ఎలా ఉన్నావు, మొదటిగా నీ కంట్లో ఉన్నటువంటి ఆ యొక్క దూలాన్ని తీసేసుకో, తర్వాత ఇతరుల నలుసుకుని వెంచు. జాగ్రత్త. వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, వాళ్ళ సాక్ష్యం ఇలా, వీళ్ళు ఇలా, వాళ్ళ ప్రవర్తన వీళ్ళ, మన ప్రవర్తనలు ఏ రీతి ఉన్నాయి. హల్లెలూయా. మన ప్రవర్తనలు ఏ రీతిగా ఉన్నాయి, మన పిల్లల క్యారెక్టర్లు ఏ రీతిగా ఉన్నాయి, మనం ఏ రీతిగా ఉన్నాం. We should not point out anybody. There is no authority to you point out anybody. Hallelujah. If you are going to point, God will raise the 10 members to point out you and yourself. Hallelujah. Your family. Hallelujah. Be careful. Point out చేయవద్దు. వాళ్ళు ఎంత పనికిరానోళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు ఎంత దరిద్రులైనా పర్వాలేదు, వాళ్ళు చదువు లేని వారైనా పర్వాలేదు, వాళ్ళు జ్ఞానం లేని వారైనా పర్వాలేదు, వాళ్ళు శ్రమలో ఉన్నవారైనా పర్వాలేదు, వాళ్ళకు ఏం చెయ్యరాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మనం ఎక్కిరించే అధికారము మనకు లేదు. అందుకంటాడు ఎవరిని కూడా యేషేపును వీడు వ్యక్తుడు అన్నాడు. హల్లెలూయా. వాళ్ళ సౌదరి, అందుకే ఆ వ్యక్తుడే ఒకనాడు వీళ్ళకు ఉపయోగపడ్డాడు. హల్లెలూయా. ఆ వ్యక్తుని కాలకాడికి వీళ్ళందరూ మళ్ళా నడిచి వచ్చారు. ప్రైజరా. నీ ఏ రాయిని తీసివేస్తావో అదే రాయి తలకు మూలరాయిగా ఉండబోతున్నది. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళని ఏమంటాడంటామా, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. హల్లెలూయా. ద్రోహి. హల్లెలూయా. చాలా మంది నువ్వు ద్రోహిరా, నువ్వు ద్రోహి అమ్మా అంటారు. అది ఎవరికి ద్రోహం చేశాము, ఎవరు నీ కుటుంబాన్ని పాడు చేశారు, ద్రోహం చేశారు, ఏదో పాడు చేశారంటే నువ్వు అన్నా పర్వాలేదు, ద్రోహి. హల్లెలూయా. మనం ద్రోహి అని అన్నవారమంట నరకానికి. వీళ్ళని బాగా ఉంది. క్రైస్తవత్వం అంత సులభమైనది కాదు. నువ్వు ఎలా ఉండాలి, నీ యొక్క ప్రవర్తన అంతటిలో నిజంగా దేవుడి దినాల్లో చాలా మందిలో గమనించి అనేక బలహీనతలు ఎత్తి కనబడతా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏముంది, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠము ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో బల్ల వచ్చినప్పుడు చాలా మంది ఈజీగా బల్ల తీసేసుకుంటారు. బల్లకు ఒక విలువ లేదు. హల్లెలూయా. బల్లకు ఒక విలువ లేదు. అందుకంటాడు ప్రభు, నీ సహోదరుని పట్ల నీకు ఏదైనా కలిమిషం ఏదైనా ఉంటే బలం తీసుకోకండి, అక్కడ వదిలిపెట్టండి, సమ్మతపడండి, తర్వాత వచ్చి దాంట్లో చేయి పెట్టవచ్చు. దేవుని సన్నిధిలోకి నీ అర్పణను కూడా దేవుడు అంగీకరించాలి. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. కయ్యూడిని అంగీకరించాలి. ఎందుకు అంగీకరించలేదు? అతనిలో ఏమున్నది? కక్ష ఉన్నది, కోపం ఉన్నది, ద్వేషం ఉన్నది, సంపాలని ఉన్నది. హల్లెలూయా. అతని మైండ్ ఒకటి ఉన్నది. కొంతమంది మైండ్లలో ఏమన్నా కూర్చున్నదంటే అది వాళ్ళు సాధించేంత వరకు, చేసేంత వరకు వదిలిపెట్టారు. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే కయ్యోను విషయంలో ఏబేలును చంపాలా, అక్కడ దేవుని ప్రేమ అక్కడ కొద్దిగా వ్యత్యాసం కనపడేది నా సహోదరుల పట్ల. ఆ దేవుని ప్రేమలో కొద్దిగా వ్యత్యాసం. ఏబేలును దేవుడు ప్రేమించాడు అని కయ్యోనును తీసివేయాలి. హల్లెలూయా. దేవుని సృష్టితో పుట్టినటువంటి ఈ ఆదాముకు పుట్టిన ఇద్దరు సంతానం దేవుని స్వారూప్యముతున్న వారిని ప్రభు త్రోసివేయలేదు. కానీ ఇక్కడ ఏం చేసేది ప్రభు, అక్కడ కయ్యోను
అర్పణ అంగీకరింపబడ్డా. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితం, మన హృదయం ఎలా ఉన్నది, మన అర్పణ ఎలా ఉన్నది? నువ్వు గంటలు మందిరంలో స్తుతించిన, నువ్వు గంటలు మోకాళ్ళకి ప్రార్థన చేసిన, దేవునికి ఎన్ని స్తుతులు చెప్పినా కూడా నీ హృదయం సరిగ్గా లేకపోతే, నీ మనసు సరిగ్గా లేకపోతే దేవుడు నీ అర్పణ అంగీకరించు. అందుకంటాడు, వాటన్నిటిని వదిలిపెట్టి మొదటిగా యు మస్ట్ అండ్ షుడ్ బి క్లీన్ ఇన్ యువర్ హార్ట్, దెన్ ఓన్లీ గాడ్ విల్ హర్ట్ యువర్ ప్రేయర్. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూచారు. హృదయం శుద్ధిగా మనం ఉంచుకో. మన బలిపీఠము, మందిరంకి వచ్చేది అంత సులభమైనది కాదు. మందిరంలో ప్రభు ఉంటాడు, దేవుని స్తుతించేది ఉంటుంది, 6 దేవదూతలు ఉంటారు, దేవుని సన్నిధి ఉంటుంది. మందిరం అంటే అర్థం ఏంటి? ప్రభుదేవి. ఇల్లు వేరే, మందిరం వేరే. హల్లెలూయా. మందిరంలో ప్రభు ఉంటాడు. ఆ మందిరానికి వస్తున్నాం మనము, వాటి దేవుని బలిపీఠం మీద ఆరాధన చేస్తున్నటువంటి మనము, మన హృదయం ఎలా ఉంది? నువ్వన్నీ పెట్టుకొని దేవుని స్తుతిస్తే దేవుడు ఏమాత్రము నీ హృదయ ఆలాపన ఆయన వినేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ ఆలాపన వినడు, నీ ప్రార్థన వినడు, నీ అర్పణ అంగీకరించలేడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అందుకంటాడు ఆయన, నిజంగా మన హృదయాలు శుద్ధిగా ఉండాలంట. నీ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టాలంట. ఎక్కడ నీకు సరిగ్గా అనిపించలేదు, ఆస్త ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, లార్డ్ ఫర్గివ్ మీ. నా మనస్సాక్షి దీని విషయంలో గర్విస్తున్నదే, ఇది నేను తప్పు చేశాను, నాకు తెలుసు, నన్ను క్షమించు. మరొక్కసారి తప్పు నా జీవితంలో నేను చేయను, మరొక్కసారి పొరపాట్లు నేను చెయ్యకుంటున్నట్లుగా. నేను చేసిన తప్పు నాకు శాపముగా మారింది, నా కుటుంబానికి శాపముగా మారింది. నాయనా, నన్ను క్షమించు ప్రభా. నాకు జీవితకాలం నెమ్మది లేకుండా నేను, చాలా మంది కుటుంబాలలో నెమ్మది ఉండదు. ప్రార్థనలు చేస్తారు, వాక్యం చదువుతారు, సమాధానం ఉండదు, అన్నింటిలో బాగుంటారు, కానీ హృదయంలో ఏదో ఒకటి ఉంది కాబట్టి, వేషధారణ కోపాలు, కక్షలు, ఈర్షలు ఉన్నాయి కాబట్టి నీ హృదయంలో నెమ్మది లేదు, నీకు పండుకున్న నెమ్మది లేదు, సమాధానం లేదు, కూర్చున్న నెమ్మది, ఎక్కడ నిలవన్నా సమాధానం. అదే సరి గమనిస్తాను. తరువాత సమాధానపరచబడేవారుగా ఉంటారు. అంటే పేషెన్స్, గాడ్ మస్ట్ షుడ్ సీ ద పేషెన్స్ ఇన్ అవర్ హార్ట్. ఓర్పు, సమాధానం. మన సమాధానాన్ని ఇతరులకు తెలియచేయాలి. ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క సమాధానం అనే ఆత్మ ఎంతవరకు చెల్లిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 5:9 ఏమంటాడు? సమాధానపరచబడేవారు ధన్యులు, వారు దేవుని కుమారు. అంటే క్రీస్తు సమాధానం. వారు ఎవరంట? సమాధానం ఉండేవారు ఎవరంట? దేవుని కుమారు. ఈ దినాలలో అలాంటి ముఖాలు లేవు, అలాంటి మనుషులు లేరు. హల్లెలూయా. ఏ ముఖాలను చూసినా రావు కోపాలు. హల్లెలూయా. మాట్లాడితే అయిపోయినట్టే. హల్లెలూయా. ఎట్టుండాలంట? సమాధానపరచ. వాళ్ళ మాటలు ఎట్లా రావాలంట? పీస్ఫుల్గా రావాలంట. వాళ్ళు ఎవరంట? దేవుని యొక్క కుమారులు అనబడి. ఎంత మంచి మాట. సమాధానపరచబడేవారు ధన్యులు, వారు దేవుని. అంటే నువ్వు దేవుని కుమారుడివే, కుమార్తెవా? నీలో ఓర్పు ఉందా? ఓర్పు ఉందా నీలో? నీ సమాధానం ఇతరులు చూస్తారు, అయ్యో ఎంత అన్న కూడా ఏమన్నదాన్ని చూడు, ఎంత ఓర్పు, ఎంత మంచోడు చూడండి. మనం ఒక్కటంటే 4 వేస్తాం, చూసిరామంటే కొట్టొస్తాం. హల్లెలూయా. ఇది సమాధానం. హల్లెలూయా. చెప్పాలందరూ సమాధానం. మన సమాధానం ఏ రీతిగా ఉంది? సమాధానపరచబడ్డవారు ధన్యులు, వారు దేవుని కుమారు. ఎంత నీ జీవితంలో నువ్వు సమాధానం ఉంటావో, నువ్వు ఓర్పుగా ఉంటావో, నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. ఓర్పును పోగొట్టుకోవాలండి, సమాధానాన్ని పోగొట్టుకోవాలండి. దేవుడు నీకు ఇచ్చిన నెమ్మదిని పాడు చేసుకోవాకు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీలో సమాధానం ఉంటుంది. అందుకంటాడండి హల్లెలూయా. ఒక చంప కొడితే మరొక చంప ఇయ్యమంటాడు. ఇస్తామా? మనం ఇయ్యం, 4 వేసి వస్తాం. హల్లెలూయా. ఒకటి అంటే 4. ఇది మన సమాధానం. హల్లెలూయా. చెప్పాలంటారు. హల్లెలూయా. ఏమంటారు? ఒకటంటే 4 అంటాం. సమాధానం ఎక్కడుంది? మన సమాధానం, మన మాటలలో సమాధానం, నీలో ఉన్న సమాధానం, నీలో ఉన్న వెలుగు అనేక స్థలాల్లో అది చెల్లించబోతుంది. కొంతమంది అంటే కోపం వచ్చేసి బీపీ ఈ వయసు అయిన ఒకసారి అనుకున్నా బీపీ ఎక్కువ అయిపోతుంది. నువ్వు అనుకుంటే బీపీ, లేకుంటే లేదు. హల్లెలూయా. చెప్పాలందరూ. హల్లెలూయా. అవును, సమాధానపరచబడేవారు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. నువ్వు దేవుని కుమార్తె, కుమారుని అయితే నీలో ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, సమాధానం ఉంటుంది.
కొంతమంది నేను చూస్తుంటా, వాళ్ళ నోట్లో నుంచి మాట రావాలన్నా కూడా చాలా కష్టం. ఎస్ ఎస్ దేవుని మాటలు ఎంతో నెమ్మదిగా సమాధానంగా మాట్లాడతారు. కొంతమంది తెరిస్తే నోరు అయిపోయింది. హల్లెలూయా. ఆ ఇంటి ఎవరు, ఈ ఇంటి ఎవరు, ఈ మాటలు, ఆ మాటలు, ఈ మాటలు. హల్లెలూయా. దేవుని బిడ్డలమ్మ మనము ఒకసారి ఆలోచించి తర్వాత వ్యామోహము లేనివారుగా ఉండాలి. వ్యామోహం అంటే మోహానికి చనిపోవాలి. కామ క్రోధ మలమత్సర మోహాలకు చనిపోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట, వ్యభిచారము చేయబడని మాట మీరు విన్నారు కదా. అచ్చా, వ్యభిచారము చేయకూడదని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. హల్లెలూయా. క్రైస్తవులు వ్యామోహానికి, లస్ట్ థింక్ చావాలి, కామానికి చావాలి. హల్లెలూయా. వ్యామోహం నిజంగా చాలా మంది జీవితంలో గమనించినట్లయితే వీటికి చావడం చాలా కష్టంగా ఉంటారు. దేవుని బిడ్డలు శారీరకానికి ఎక్కువగా అవకాశం ఇయ్యరు. శరీరమైనటువంటి మోహ క్రియలకు అవకాశం ఇవ్వరు, వాళ్ళు చనిపోతారు. హల్లెలూయా. చాలా మంది జీవితంలో పాపము, ఎందుకు ఈ దినాలలో పాపం ఎక్కువైపోతుంది? సొదొమ గొమొరలో అలనాడు పాపము ఎక్కువ కావడానికి కారణం ఏంటి? హల్లెలూయా. అక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డల పట్ల మోహపడినట్టుగా ప్రజలు మనం చూస్తాం. అందుకే దేవుడు కాల్చేశాడు. మోహము ద్వారా, ఈ పాపము ద్వారా ఇతరులను చాలా మోహంగా చూస్తుంటారు. ఎవరైనా మంచిగా మంచిగా రెడీ అయిపోతావా, ఎంత బాగుంది చూడు, ఎంత బాగున్నాడు చూడు అంటే, నువ్వు ఇతరులను బాగున్నాడు అని అన్నప్పుడు నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను ఇతరులు అంటారని నువ్వు అనుకోవా? నువ్వేది విత్తుతావో అది చూడబోతావు. జాగ్రత్త. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. చావండి. కామ క్రోధ మలమత్సరాలకు చస్తే దేవుని కోసం నువ్వు బ్రతుకుతావు. అలంకరణ విషయం నేను ఇట్ట వేసుకోవాలి, అట్ట ఉండాలి, ఇట్ట ఏం అవసరం ఉంది? మనం జాగ్రత్త. ప్రియులారా, క్రైస్తవులు ఎలా ఉండాలి? వ్యామోహాలకు చనిపోయి పాపానికి చావండి. పాపానికి చావమని ప్రభు చెప్తా ఉన్నాడు. లోకానికి చావండి. వ్యభిచారము దేవుని దృష్టిలో అది పాపమని చావాలి. చేసేదానికన్నా చూసేదే పాపం అంట, అనుకునేదే పాపం అంట. ఒకసారి ఆలోచిస్తావా? ఈనాడు నువ్వు ఇతరులను కోరుతున్నావంటే నీ ఇంటిని కోరేవారు 10 మంది వేస్తారు. హల్లెలూయా. నువ్వు ఇతరుల భార్యను కోరినావంటే నీ భార్యను కోరేవారిని ప్రభువు ఆపుతాడు. నువ్వు ఇతరుల భర్తను కోరినావంటే నీ భర్తను కోరేవారు 10 మందిని ప్రభువు ఆపుతాడు. జాగ్రత్త. హల్లెలూయా. దావీదు రహస్యంగా చేశాడు, కానీ తన భార్యలను బహిరంగ వాళ్ళు పాపం చేయించినట్టుగా మనం చూస్తాము. జాగ్రత్త ప్రియులారా. మన ఇతరుల పట్ల పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన కళ్ళు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన ఆలోచనలు. నీ దేహం అంతా అందుకంటాడు, ఒక్క కన్ను కలిగి 2 కన్నులు కలిగి నువ్వు నరకాన్ని వెళ్ళుట కంటే ఒక్క కన్ను కలిగి దేవుని రాజ్యంలో పోట శ్రేష్టం. ఒక్క కన్ను ఎందుకన్నాడు? ఈ ఏదైతే పాపానికి లోనవుతుందో దాంట్లో నీవు ఏవి 2 అవయవాలు పాపానికి దారి తీస్తున్నాయో వాటి విషయంలో నిజంగా 2 కలిగి నువ్వు నరకానికి పోయే కన్నా ఒక్కటి నేను ఏది చెడుపుతుందో అది లేకుండా నువ్వు పరలోకం పోయేది చాలా శ్రేష్టం అంటావు. జాగ్రత్త. పరిశుద్ధత. ఈ దినాల్లో చాలా మందిలో పరిశుద్ధత ఉండడం చాలా కష్టం, ఉండలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు క్రైస్తవులుగా దేవుని ద్వారా స్థాపింపబడిన బిడ్డలుగా వాళ్ళు లేరు కాబట్టి ఈ పాపానికి బాధితపడుతున్నారు. హల్లెలూయా. మనం గమనించాలి, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యభిచారులు చేయకూడదు. వ్యభిచారులు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో చేసిన తప్పైందని ఒప్పుకొని వదిలిపెట్టండి. మళ్ళా దాని విషయము ప్రారంభిస్తే నీకై ఒప్పు తెచ్చుకుంటున్నామని ఒకసారి ఆలోచించాలి. జాగ్రత్త. జాగ్రత్త. మనం ఆలోచించాలి. తర్వాత హింసింపబడుట. దేవుని విషయంలో చివరి మాట హింసింపబడుట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఏముంది? మత్తయి సువార్త నా నిమిత్తము 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యుడు. హల్లెలూయా. మిమ్మల్ని హింసించినప్పుడు, మీ మీద నిందలేసినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎంత మంచి మాట. మీరు ధన్యులు అంట. మనం సంతోషపడాలి. ఎవరైనా మన మీద నింద వేస్తున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ అనాలంట.
నేను తిడుతుంటే దేవునికి మహిమ అనాలంట. హల్లెలూయా. అప్పుడు మీరు ధన్యులు అన్నాడు. వాళ్ళు నన్ను అన్నారే, ఇలా అన్నారే, అలా అన్నారని ఏడుస్తూ మూలను కూర్చున్నావా, దేవుడు దుఃఖపడతాడు. ప్రైజ్ ది లార్డ్. నా నిమిత్తము అన్నాడు దేవుడు. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధము చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎంత మంచి, మీరు ధన్యులు. మీకు మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మీరు ధన్యులు. మీ సాక్ష్యాలను పాడు చేసినప్పుడు మీ ధన్యులు. మీ కుటుంబాల మీద మీ మీద నిందలేసినప్పుడు మీరు ధన్యులు. మీ గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నిజంగా ఏమైతుందంట, మీరు ధన్యులు. నిజంగా ఎందుకు ధన్యులు అంటే నిజంగా ప్రియుల మీరు దేవుని బిడ్డలు అంటారు. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలు అన్ని ప్రభువు కూడా అన్నారు, వదిలిపెట్టారు. ప్రభునే వదలే, మనల్ని వదులుతారు, వదలరు. హల్లెలూయా. మనల్ని వదలరు ప్రియుల. ఈ లోకమే ఆ రీతిగా ఉంటుంది. ఒకసారి మనం ధన్యులు. నీకేం ఎవరు నేనేమన్నా ప్రైజ్ అలాడని అని మనం ద్వేషించబాకండి, ప్రేమించాలి. హల్లెలూయా. నన్ను అట్టన్నారే, ఇట్టన్నారే, నా పిల్లలని ఇలా అన్నారే, అలా అన్నో వాళ్ళు అన్నారు. వాళ్ళు బుద్ధి జ్ఞానం లేక అన్నారు. నువ్వు అంటావా? నువ్వు అనవా? హల్లెలూయా. ప్రేమించు, దేవుని ప్రేమను కనపరచు. మీరు ధన్యులు అన్నారు. దేవుని మహిమ మీ మీద ఉండబోతా ఉన్నారు. మీ సాక్ష్యాలు పాడు చేస్తూ మీ మీద లేని నిందలు మోపుతున్నప్పుడు, మీ పిల్లల గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ సంసారాల గురించి, మీ ఆత్మీయత గురించి మీ అనేక మంది మిమ్మల్ని అవమానపరిచి హేళనపరుస్తున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. హల్లెలూయా. నేను నేర్చుకున్నదే నా జీవితంలో. నాకు వచ్చే ఎదురు దెబ్బలు, అవమానాలు, శోధనలు, అనేకమైన భయంకరమైన ఎడారిలో నేను నడిచినప్పుడు నన్ను ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోలేదు. దేవుని మైంపరుస్తూ నేను వెళ్ళి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మైంపరుస్తూ ఉంటావో దాన్ని బట్టి దేవుని ఘనత మహిమ నీ మీద ఎక్కువగా ఉండబోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని వీళ్ళారా జాగ్రత్తగా ఉంటాయి. హింసలు మనుషులకు వస్తూ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు వాళ్ళు ఏమి చేయాలి, చెరసాలలేసి వాళ్ళని బంధించారు. లాస్ట్కు పౌలు గారి తలను తెగ నరికినట్టుగా మనం చూస్తున్నాం. కానీ పౌలు తన సాక్ష్యాన్ని అని ఎంతగానో మైపరుస్తున్నట్టుగా మనం చూస్తాము. పిల్లల దేవుడు ప్రతి చోటని సాక్షి, ప్రతి చోటని సాక్షిగా ప్రవరణ పెట్టు. నా జీవితం నీకు అంగీకరంగా ఇష్టకరంగా ఉండాలి. నాకు ఈ పాట చాలా ఇష్టం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకు అంకితం. మన జీవితాలు దేవునికి మనం అప్పయ్యాలి. మన శరీరాన్ని దేవునికి అప్పయ్యాలి. మనం పరలోకానికి వెళ్ళాలి. దేవుని రాజ్యమునికి మనం వెళ్ళాలి. క్రైస్తవత్వము మనలో కనబడుతుందా? దేవుని భక్తి మనలో కనబడుతుందా? దేవుని మంచితనం మనలో కనబడుతుందా? మన యొక్క భక్తిలో మన బలహీనులమైపోతున్నాం. మన వెలుగు ప్రకాశిస్తున్నారా? మనలో ఉన్న వెలుగు వెళ్ళి చీకటి వస్తున్నా. జాగ్రత్త. చీకటి వచ్చిందా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. చీకటి నీలో ప్రవేశిస్తే దేవుని రాజ్యంలో నీకు స్థానం ఉండదు. నీలో ఉన్న వెలుగు ప్రతిదినము ఎక్కువగా అవటానికి ప్రయత్నించుకోవాలి. ఆత్మీయతలో బలపడదు. ఎప్పుడైతే అనేక సమయాన్ని దేవుడికి ఇస్తావో, వాక్యం ఎక్కువగా చదువుతావో, నువ్వు లోకానికి దూరం. వాక్యము ప్రార్థనతో దేవునితో నీకు ఎక్కువగా సంబంధము కలిగి ఉన్నప్పుడు లోకమైన వినవు, లోకమైనటువంటి విషయంలో తలపెట్టవు. లోకమైన గలిబిలి, లోకమైన టెన్షన్, లోకమైన ఆలోచనలు, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా ఆరోగ్యం ఏంటి అనే చింతలు నీకున్నావు. ఎందుకంటే నువ్వు దేవునితో సంబంధము కలిగి. దేవునికి తెలుసు. అందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, విత్తవు, కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. ఎంత మంచి మాట. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు. దేవుని దృష్టిలో శ్రేష్టంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, దేవుని దృష్టిలో దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఏ సమయంలో నేను నిలబెట్టాలో, ఏ సమయంలో నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలో, ఏ గడియలో స్వస్థపరచాలో, ఎప్పుడు అద్భుతము చేయాలో, ఎప్పుడు నేను సంతోష పెట్టాలో, ఎప్పుడు నీ తల పైకెత్తాలో దేవునికి బాటంగా తెలుసు. నువ్వు దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ క్రైస్తవ యొక్క జీవితాన్ని బట్టి, నీ క్రైస్తవ ప్రవర్తనతను బట్టి, ఆత్మీయత నడతను బట్టి దేవుడు నేను ఆశీర్వదించేవాడు ఉంటాడు, నేను దీవించేవాడు ఉండబోతున్నాడు. నీవు ఈ లోకంలో ఎప్పుడే కానీ తల వచ్చే బిడ్డగా ఉండవు. నువ్వు తలెత్తుకొని ఉంటావు. ఎందుకు తెలుసా? తలెత్తనంటే ఏదో గర్వంగా కాదు, ఆత్మీకంగా దేవుడే 10 మంది ముందు నీ తలెత్తేవాడు ఉంటాడు. నువ్వు ఎత్తేది కాదు, ప్రభు ఎత్తాలి. హల్లెలూయా. కొంతమంది ఎవరు చూసి పోతుంటారు గంభీరంగా, ఏమో అతిశయం. హల్లెలూయా. దానికి ఏమంటారు? గర్వం అంటారు. హల్లెలూయా. ప్రభు తల ఎట్టెత్తుతాడు తల. మనం నిజంగా అందుకంటాడు, మన దీనత్వాన్ని బట్టి, సాత్వికత్వాన్ని బట్టి, ఓర్పును బట్టి,
దేవుని విషయంలో దాహాన్ని బట్టి, పవిత్రతను బట్టి మనం కాదు తలెత్తి ఇదిగో నేను ఇంత గంభీరంగా వెళ్తున్నాను, నన్ను చూసి 10 మంది అనుకోవాలి. నో, దట్ ఈస్ నీ తల ఏ రీతికి ఎత్తాలి. కొంతమంది చాలా ముఖాలని గర్వంగా ఉంటారు, వాళ్ళ మాటలలో గర్వం. అరే జాగ్రత్త, అది కాదు. దేవుని విషయంలో మనం అంతా తగ్గించుకొని మనం ఉంటాం. మన మాటలలో, మన చూపులలో, మన యొక్క ఆలోచనలో నిజంగా ఓర్పుతో సమాధానంతో మనం ఉండాలని ప్రభు వాక్యం వేస్తే ప్రియులారా, ఇలాంటి కార్యాలు నీలో ఉంటేనే నీకు దేవుని రాజ్యం, నీకు దేవుని రాజ్యం. దీంట్లో ఏ ఒక్కటి అందుకంటాడు, ఆ ధర్మశాస్త్రం అన్నింటిలో కరెక్ట్ ఉంది, ఆజ్ఞ విషయంలో ఏ ఒక్కటి నువ్వు తప్పిపోయినా దేవుని దృష్టిలో మనము అపరాధం. తెలుసు, మనం అపరాధులు, మనం పెద్ద పాపాలు చేయం, మనం చేసే చిన్న పాపాలే దేవుని దృష్టిలో మనం అపరాధులు. జాగ్రత్తగా హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ. మన భక్తిని, మన ఆత్మీయతను మనల్ని మనము కాపాడుకొని ఈ లోక పాప పయనంలో నేను బ్రతికించాడు. కరోనా దినాలలో అనేక మంది హఠాత్తుగా అయిపోతా ఉన్నారు. జాగ్రత్త. కానీ దేవుడు మనల్ని బ్రతికించాడు, మనకు ఊపిరిచ్చాడు, మనం బ్రతకగలిగి. అంటే పోయినోను వాళ్ళ పాపుడు కాదు, కానీ దేవుని సమయం వచ్చింది వాళ్ళకంతే. ప్రభు వాళ్ళని తీసుకున్నాడు. దేవునికి మహిమ. ప్రతి ఒక్కరికి ఒక సమయం, అందరూ వదలడు. కానీ ఏ ఒక్కరు దేంట్లో వెళ్ళాలో వెళ్ళాల్సి ఉన్నది. మనల్ని ఇంకా పెట్టిండు. ఎందుకు పెట్టిండు దేవుడు? ఒకసారి మనం ఆలోచించాలి. ఇంకా మనము దేవునికి ఇష్టకరంగా మనం ఉండాలి. అరే దేవుని దృష్టిలో మనం ఇంకా దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మన వెలుగు మనం ఉప్పులాగా ఉండాలి. మన ఇంటికి, మన వారికి, మన ఆత్మీయతకు, మన సంఘానికి, మన సేవకు, మన కుటుంబానికి, సేవకులకు మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అని ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభు రాకడ సమీపంలోని ప్రతి ఒక్కరు మారదాం. మనం మారాలి. మనం మారితేనే దేవుని రాజ్యం, లేకపోతే దేవుని రాజ్యంలోనికి స్థానం. జాగ్రత్త. ప్రభుని హెచ్చరిస్తావు. అన్నీ సరిపడతావు. లోకంలో అన్నీ సరిపడతావు. దేవుడు తన సమయాల కొరకు అన్నీ సరిపరుస్తున్నాడు. నువ్వు సరిపడుతున్నావు. నీ కుటుంబం సరిపడుతుంది. నీ భక్తిలో నువ్వు ఎంతవరకు బలపడ్డావు, నువ్వు ఆత్మీయతలు ఎంతవరకు నువ్వు నిలబడ్డావు అనేది చాలా అవసరంగా ఉన్నది. జాగ్రత్త. ప్రతి ఒక్కరు కనిపిస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నాం.
ఒక అతిథిగా నిన్ను పంపాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు క్రైస్తవురాలుగా, క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా నీ వెలుగు అనేక స్థలాల్లో అది ప్రజ్వలిలాగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే బిడ్డగా, ఉప్పులాగా, సాత్వికమైన మనసు, ఓర్పుతో, సమాధానంతో సత్యాన్ని బోధించే బిడ్డగా, సత్యము కోసం నిలబడేవారిగా, హింసను సహించేవారిగా, వ్యామోహము లేనివారిగా, నిష్కలంకంగా ఉండగలుగుతాం. ఈ దినాలలో ప్రభు కోరుతాను. పరిశుద్ధాత్మను తెలియజేస్తాను. పౌరవలి నిష్కలంకులను ప్రభు వెతుకుతాను. నీ జీవితంలో నిష్కలంకంగా నువ్వు కనబడాలని, పవిత్రతగా కనబడాలని, నీతిగా కనబడాలని, దేవుని సన్నిధితో నువ్వు నింపబడేది కనబడాలని ప్రవాస నిన్ను చూస్తా ఉన్నాడు ప్రభు. కఠినత్వం నుంచి బయటికి రండి. కఠినమైనటువంటి గుణాలు, స్వభావాల నుంచి బయటికి రండి. ప్రభు అప్పగించుకుంటాం. దేవునికి తెలుసు ఎప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలని. దేవునికి తెలుసు నీ భవిష్యత్తు పట్ల, నీ కుటుంబం పట్ల ఎప్పుడు ఏమి చేయాలో దేవునికి మరుగుపరచబడని ఏమీ లేదు. ఎందుకు దేవుడు ఆలస్యము చేస్తామో నీ పట్ల, నీ కుటుంబం పట్ల నీకు తెలుసు. ఎక్కడ మారలేదు, మారటానికి ప్రయత్నించు. అందుకంటాడు, నేను ఆశీర్వదించడానికి నా చేతులు కురుచు కాలేదు, కానీ నీ బలహీనతలు నాకు అడ్డపడతాయి. దేవునికి ఇష్టం లేనివి దేవునికి ఇష్టం లేనివి ఏవైతే బలహీనతలు, ఆలోచనలు అవి అడ్డపడటను బట్టి దేవుడు నీ దగ్గరికి రాలేని స్థితిలో ఉంటాడు. దేవుని బిడ్డలా, దేవుని గద్దింపుకు లోబడతావా? గద్దింపు మాటలకు లోబడతావా? లేకుంటే నాకు ఆశీర్వాదాలు ఏం చేసుకుంటావు? ఆశీర్వాదాలు తీసుకోవాలి. లోకమంతా ఒకనాడు వదిలిపెట్టాలి. దేవుని రాజ్యంలో స్థానం కోసం, నీకు ఒక ఇల్లు కోసం దేవుని రాజ్యంలో వెతుకుతున్నావా? ప్రభు, నీ రాజ్యములో నీ పాదాల దగ్గర నాకు స్థానం. థ్యాంక్ యూ. నీ పరలోక దర్శనం నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతి. పలుమారు నేను తొలగినాను నీ పరలోక దర్శనం నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే శేష జీవితం ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం నీ బలహీనతలు నీ బలహీనతలు ఒప్పుకో. దేవుని సన్నిధానంలో ఒప్పుకో. తీసే ప్రభా. దేవుని దృష్టిలో అపరాధిగా, అపవాదిగా నేను కనబడడం ఇష్టపడను. ఏ అపరాధములు లేని వాడిగా, ఏ దోషము లేని దానిగా ప్రభా, నిందారహితురాలుగా నన్ను నీ సన్నిధానంలో
ప్రార్థన చేస్తాం. ఈ దినాలను విరిగిన హృదయాలకు దేవుడు దగ్గర ఉండబోతున్నాడు. నలిగిన మనస్సులకు దగ్గర ఉండబోతుంది. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాను, దేవుడు నిన్ను తనకి ఇష్టంగా చేసుకోవాలని ఆశపడుతుంది. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తనవలే చేసుకోవాలని ఆశపడుతుంది. తనకిష్టంగా మార్చుకోవాలని ఆశపడుతుంది. ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమలకు తండ్రి, ఈ శ్రేష్టమైన మహిమ కలిగిన దేవానికి స్తోత్రం. క్రైస్తవులు ఎలా ఉండాలన్నా అవును దేవా, నేను బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరూ బోధించేవారు కావచ్చు, వినేవారు కావచ్చు, ఆత్మీయంగా ఎదిగేవారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరైనా వాక్యానుసారంగా జీవిస్తూ నీ మెల్లని స్వరము వింటూ నీ మాటకు లోబడే కృపను దయచేయి. నువ్వు దిగి రమ్మని నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, ప్రతి ఇళ్లలో లైఫ్ చూస్తున్న ప్రతి బిడ్డలను నీ రాకడ కృపల కుటుంబాలను వారిని సిద్ధపరచండి, ఆత్మీకంగా బలపరచండి. ఏ శరీరమైన మాటలకు, శరీరమైన ఆలోచనలకు, శరీరమైన జ్ఞానానికి నేను అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ నీ మెల్లని స్వరానికి లోబడి, నీ ఆత్మకు లోబడి నేను మహింపచ్చే కృపదయచే. అనారోగ్యాలతో బాధపడే బిడ్డలను ముట్టని స్వస్థపరచండి అయ్యా. ఎందరైతే ఆర్థిక సమస్యలు ఉన్నారో వాళ్ళని వినిపించండి అయ్యా. ఉద్యోగాలు చేసే బిడ్డలను, భర్తలను, పిల్లలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. వ్యాపారం, రియల్ ఎస్టేట్ బిజినెస్ అయినా కావచ్చు, వ్యాపారాలైనా కావచ్చునైనా, తిరిగి చదువుతున్న బిడ్డలైనా, ఎగ్జామ్స్లైనా, ఆన్లైన్ క్లాసులైనా, ప్రభునైనా ప్రతి విషయంలో నీ హస్తాన్ని దయచేయి. పేదవాళ్ళందరితో ఉండండి. సంసారికులకు తెలివి జ్ఞానాన్ని దయచేయి. యవన బిడ్డలకు వివాహం పట్ల ద్వారాలు తెరవండి. ప్రతి యవన బిడ్డలు నీ అరిచేతులు దాచుకో. దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్య, రక్త సంబంధాల మధ్య, తోడబుట్టుల మధ్య ప్రేమ అనురాగాలను ప్రభావం దైత్యమని ప్రార్థిస్తుంది. దిగిరా ప్రభా. సాతాను ప్రేమను చల్లార్చడానికి అనేక విషయాలు ప్రయత్నిస్తున్నాను. దాని కుతంత్రాలను మేము బంధిస్తున్నాము దేవా. ఈ ప్రేమ అనురాగాలు ప్రతి కుటుంబాలలో, ప్రతి జీవితాలలో దైత్యమని మేము ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ప్రభా ఈ కరోనాతో ఇంకా బాధపడుతున్నారో అలాంటి వారిని నుండి స్వస్థపరచండి. మా దేశంలో, మా రాష్ట్రంలో ఈ కరోనా లేకుండా దూరపరచమని ప్రార్థిస్తున్నాను. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకో. లేవనెత్తండి ప్రభా, నీకు స్తోత్రాలు. నేను ఆ చంటి బిడ్డను మొదలుకొని వృద్ధాపంలో వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీ అరిచేతిలో దాచుకొని, ఈ యొక్క తెగులకు ఏ ఒక్కరొక్కరికి ఇవ్వకుండా నీ రెక్కల కింద భద్రపరుచుకునైనా సైతం చాలా వరకు మనుషులలో భయాన్ని, ఆందోళన తీసుకొస్తుంది. వారి కుతంత్రాలను మేము బంధిస్తున్నాము దేవానికి స్తోత్రం. నువ్వు దిగిరండి, నీ నామాన్ని మహింపరచు. నువ్వు రా ప్రభా, నీ కార్యం జరుగును కాక. థ్యాంక్ యూ ప్రభు. సెలవిస్తున్నాడు, మీకు శుభం కలుగును కాక అంటున్నాడు. దేవుని శుభమైనటువంటి కార్యాలు, శుభమైనటువంటి యొక్క మంచి దినాలు మీకు రాబోతున్నాయి. భయపడబట్టండి. మాల వెళ్ళిపోయింది, చేరిపోయింది. మీకు శుభము కలగబోతున్నారని చెప్పమంటున్నాను. శుభము కలగబోతున్నాను. మీ కుటుంబానికి శుభము, మీ ఆరోగ్యానికి శుభము, మీ జీవితాలకు శుభము. మంచి దినాలు నీకు రాబోతావు, నువ్వు చూడబోతున్నావు. ఓ గ్లోరీ బి టు గాడ్. రిబాని మార్గం అంతటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందన. తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల మీద నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధితో నింపి నీ నామాన్ని మహింపరుచుకున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. అతి త్వరలో సేవలు, సంఘాలు తెరవమని కృప దయచేయమని నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం తెలియజేసి మేము నామిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని చేతులకి పెట్టుకో, నీ అదుపులోకి పెట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా, నీకు చిత్తానుసారంగా నీ బిడ్డలను నడిపింపచేసి ఘనపరిచి నీ నామాన్ని మహింపరుచుకున్నాడు. ఏసే పరిశుద్ధమైన మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగుగాక. వచ్చే వారం నుంచి లైవ్ ఉండదు. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా నెలకు ఒకసారి అంటే మీ మధ్యలోకి నెలకు 2 సార్లు రాగలుగుతాను. దయచేసి మీరు ప్రార్థించేయండి. మా పరిచర్య కోసం మనం ఆదివారం యథావిధిగా లైవ్ ఉండనే ఉండబోతామని హల్లెలూయా ప్రార్థించేయండి. దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్.